సర్పముల యొక్క విషానికి విరుగుడుగా ఉండే ఒక తంత్రమంత్ర శక్తిని కశ్యప అనే ఒక ఋషికి ఇచ్చాడు బ్రహ్మదేవుడు. ఆ ఋషి ఎంతమందినో పాములు కాటేసినా ఋషులను, మహర్షులను, రాజులను ఎప్పుడైనా ఈ పాములు కాటేస్తే వాళ్ళ నుంచి కాపాడుకుంటూ వచ్చాడు ఈ కశ్యప ఋషి. అలాంటి కశ్యప ఋషి యొక్క చెవులకు వెళ్ళింది. తక్షకుడనే ఒక సర్పం పరీక్షితుడిని చంపడానికి 7వ రోజు లోపల ఎప్పుడైనా వస్తాడు. కాబట్టి అనుమానాస్పద వ్యక్తులెవరినీ కూడా లోపలికి రానివ్వద్దు. మన రాజుగారు అక్కడ శుకుడు చెప్తున్న భాగవతం వింటున్నాడు. కాబట్టి ఇలాంటి ఒక పరీక్షితుడు, ఇలాంటి ఒక బ్రహ్మజ్ఞానం తెలిసిన ఒక రాజర్షి చనిపోతే భూమండలానికి రాజెవరు, కాబట్టి నేను కాపాడటానికి వస్తున్నానని చెప్పి కశ్యప ఋషి బయలుదేరి హస్తినకు చేరబోతున్నాడు. ఇక తక్షకుడికి అర్థమైపోయింది, చూస్తుంటే చాలా కాంప్లికేటెడ్ పరిస్థితి ఉంది. ఒకవేళ మనం లోపలికి వెళ్ళి కాటేసినా కశ్యప ఋషి వచ్చేసి దానికి విరుగుడిచ్చేసి బ్రతికిచ్చేస్తాడు. ఎలాగ వీళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవటం? ఎందుకంటే తక్షకుడి యొక్క భార్యని అర్జునుడు చంపాడు కాండవవన ప్రస్థంలో. కేవలం రివెంజ్ మాత్రమే. బ్రాహ్మణుడు పెట్టిన శాపం అనేది ఒక కారణం అయ్యిందంతే. ఇప్పుడు కరెక్ట్గా దొరికాడు. బ్రాహ్మణుడు శాపం దొరికింది, పరీక్షితుడు కూడా ఈజీగా దొరికాడు. ఈ కశ్యప అనే ఒక వ్యక్తిని వెళ్లకుండా చూడాలి అని చెప్పి తక్షకుడు వచ్చి ఆ కశ్యపుడిని అడిగాడు, బ్రతికిస్తే నీకేమొస్తుంది అని. నాకేదో వస్తుందని చెప్పి నేను పని చేయను. చక్రవర్తి, కలినే శాసించిన వ్యక్తి, ఇలాంటి రాజు మరణించకూడదు. కాబట్టి నేను వెళ్ళి నా ప్రయత్నం నేను చేస్తాను అంటే అప్పుడు తక్షకుడికి డౌట్ వచ్చింది. ఇంత పెద్ద సర్పాన్ని, కొన్ని లక్షల కోట్ల కాలకూట సర్పాల విషం అంతా కలిపితే తక్షకుడు యొక్క విషం అవుతుంది. నేను ఒక పెద్ద చెట్టుని కాటేస్తాను, నువ్వు దాన్ని బ్రతికించి చూద్దామని చెప్పి 100 సంవత్సరాలుగా ఉన్న ఒక వటవృక్షాన్ని, ఒక అశ్వత్థ వృక్షాన్ని కాటేశాడు. కాటేగానే ఒక్కసారిగా కలరు మారిపోయి ఒక బూడిదేలాగా అయిపోయింది ఆ వృక్షం అంతా జీవంపై. ఈ ఒక్కసారిగా ఈయన కూడా తన మంత్రశక్తితో ఆ చెట్టుని నార్మలైజ్ చేసేసాడు. ఇక తక్షకుడికి అర్థమైపోయింది, ఫస్ట్ హెవీ సెక్యూరిటీ నుంచి లోపలికి వెళ్ళాలి, తర్వాత ఈ బ్రాహ్మణుడిని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి బ్రాహ్మణుడిని అడిగాడు. నాయన, నేనేదో ఋషి శాపం ఉంది కాబట్టి వస్తున్నా, నా అంతటి నేను వచ్చి ఏమన్నా చేయగలనా చెప్పు. నాకు నీ యొక్క శక్తి బాగా నచ్చింది. ఓకే, నువ్వు నీ దగ్గర ఉన్న తపోశక్తి, మంత్రశక్తి నచ్చింది, కాబట్టి ఈ కానుకలు ఇస్తున్నాను తీసుకో అన్నాడు. కానీ ఆ కశ్యప ఋషి కళ్ళు మూసుకొని చూస్తే ఆయనకి దివ్య దృష్టితో ఒకటి అర్థమైంది. ఏమిటంటే పరీక్షితుడు టైం అయిపోయింది. భాగవతం మొత్తం విని సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. ఆయనకి మోక్షం అనేది ఇంకో 7 రోజుల్లో దొరుకుతుంది. కాబట్టి ఏమీ మాట్లాడకుండా తక్షకుడిచ్చిన బంగారాన్ని తీసుకొని కశ్యప ఋషి వెళ్ళిపోయాడు.